ప్రభుత్వ పాఠశాలలంటే ఒకప్పటిలా అరకొర సౌకర్యాలు, ఇరుకు గదులు అనే భావన పోతోంది. ప్రైవేట్ బడులకు దీటుగా కొన్ని ప్రభుత్వ పాఠశాలలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. సరిగ్గా అలాంటి కోవకే చెందుతుంది నిజామాబాద్ జిల్లాలోని బోర్గాం ప్రభుత్వ ఉన్నత పాఠశాల. నాణ్యమైన విద్య, ఉత్తమ బోధనతో ఈ పాఠశాల రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఈ ఏడాది అడ్మిషన్లు ఫుల్ అయ్యాయంటే చూడండి ఎంత డిమాండ్ ఉందో. రాష్ట్రంలోని టాప్ 10 ప్రభుత్వ పాఠశాలల్లో ఇది ఒకటిగా నిలుస్తోంది. అయితే ఇంతటి పేరున్న బడికి ఇప్పుడు 2 ప్రధాన సమస్యలు ఎదురవుతున్నాయి. అవేంటో, వాటి పరిష్కారానికి ఏం చేయాలో ఇవాల్టి స్పెషల్ స్టోరీలో చూసేద్దాం. సాధారణంగా ప్రభుత్వ పాఠశాలల గురించి తల్లిదండ్రులు 1-2 సార్లు ఆలోచిస్తారు. సౌకర్యాల కొరత, నాణ్యత లేని విద్య వంటి అపోహలు చాలామందిలో ఉంటాయి. కానీ నిజామాబాద్ జిల్లా బోర్గాం ఉన్నత పాఠశాల ఈ ఆలోచనలను పూర్తిగా మార్చేసింది. ఈ పాఠశాలలో ప్రస్తుతం 1126 మంది విద్యార్థులతో కలకలలాడుతోంది. ఈ విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు పూర్తిగా నిండిపోయాయి. ఇదొక అరుదైన విషయమనే చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా 4000కు పైగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలున్నాయి. అందులో బోర్గాం పాఠశాల టాప్ 10లో ఒకటిగా నిలిచింది. ఇక్కడి ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యను బోధిస్తుండడంతో విద్యార్థులు చదువుకోవడానికి మక్కువ చూపుతున్నారు. మంచి వాతావరణం, ఉత్తమ బోధన కారణంగానే ఇక్కడ చేరాలని చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇంతటి ప్రతిష్ట ఉన్న ఈ పాఠశాలకు 2 కీలక సమస్యలు ఉన్నాయి. ఒకటి, 1100 మంది పైగా విద్యార్థులు ఉన్నప్పటికీ ఆట స్థలం సరిపోవడం లేదు. విద్యార్థులకు ఆడుకోవడానికి తగినంత స్థలం లేకపోవడంతో వారు కొంత అసంతృప్తిగా ఉన్నారు. రెండవ సమస్య ఏంటంటే తగినన్ని తరగతి గదులు లేకపోవడం. మరిన్ని గదులను నిర్మించాలని, ఆట స్థలం విస్తరించాలని, అలాగే ఒక క్రీడా ఉపాధ్యాయుడిని నియమించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ సమస్యలపై దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సమస్యలను గనక పరిష్కరిస్తే బోర్గాం పాఠశాల మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. బోర్గాం పాఠశాల విజయం నిజంగా అభినందనీయం. నాణ్యమైన విద్యతో ప్రభుత్వ బడులు కూడా రాణించగలవని ఇది నిరూపించింది. అయితే ప్రస్తుతం ఉన్న సమస్యలను పరిష్కరించడం తక్షణ అవసరం. ఆట స్థలం లేకపోవడం, తరగతి గదుల కొరత విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపుతోంది. సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఈ పాఠశాల సమస్యలను వెంటనే పరిగణలోకి తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. అదనపు తరగతి గదుల నిర్మాణం, క్రీడా ఉపాధ్యాయుడి నియామకం, ఆట స్థలం విస్తరణ వంటి చర్యలు తీసుకోవాలి. తద్వారా ఈ పాఠశాల మరిన్ని శిఖరాలను అధిరోహించగలదు.